సాయంత్రం ఇంట్లో ఏదైనా స్పైసీగా క్రిస్పీగా తినాలన్నప్పుడు రొటీన్గా శనగపిండితో పకోడీలు లాంటివి కాకుండా ఈ విధంగా చేయండి. నానబెట్టుకున్న పెసలు రాజ్మా గింజలు ఒక మిక్సర్ జార్లో వేసుకుని కచ్చా పచ్చాగా నీళ్లు వేయకుండా కోర్స్గా మిక్సీ చేసుకోవాలి. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, చిన్న అల్లం ముక్క సన్నగా తరుక్కోవాలి. ఇందులో సన్నగా తరుక్కున్న కొత్తిమీర, టమాటా, రుచికి తగ్గట్టు ఉప్పు కారం వేసుకుని అలాగే సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులో నేను నానబెట్టుకున్న సోయా వేసుకున్నాను, మీల్ మేకర్. గుప్పుడు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న నిమ్మకాయ పిండుకుని 1/4 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల క్రిస్పీగా బాగుంటాయి. డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకుని నూనె వేసుకునే ముందు హైలో పెట్టుకుని వేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలి. ఇవి శనగపిండి పకోడీలాగా తొందరగా వేగవు, పెసల వల్ల కొంచెం టైం పడుతుంది. అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకుని క్రిస్పీగా మారేంత వరకు నిదానంగా వేయించుకోండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే ఈ పెసలు రాజ్మా గింజలతో పకోడాలు చాలా టేస్టీగా ఉంటాయి. టొమాటో చిల్లీ సాస్తో చాలా టేస్టీగా ఉంటాయి. సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే.